11 నెలలు ఆయన సజీవమైన రెక్కల నీడలో కాసి కాపాడిన దేవాది దేవునికి రెండు చేతులు జోడించి యేసు ప్రభువా మీకు వందనాలు. మా తండ్రి అయిన దేవా మీకు వందనాలు. మా కుమారుడైన దేవా మీకు వందనాలు. మా పరిశుద్ధాత్మ దేవా మాతో ఉన్నవాడా, మమ్మల్ని నడిపిస్తున్నవాడా, మమ్మల్ని పోషిస్తున్నవాడా, మమ్మల్ని కాపాడుతున్నవాడా నీకే నా వందనాలు. చాలా సంతోషం. నన్ను ఈ స్థలంలో నిలబెట్టిన దేవాది దేవుడికి నేను వందనస్తున్నాను. మన మధ్యలో ఉన్న తల్లిగారు అమ్మగారికి, అన్నయ్య ఏలిదర్శనయ్య గారికి, ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు, వందనాలు. ప్రైజ్ లార్డ్. వందనాలయ్యా, వందనాలమ్మా, వందనాలు. చాలా సంతోషం. ఈ సులభ గాలిలో కూడా టయానికి రావడం అనేది నిజంగా ఇది ఎంతైనా మీరు వాక్యం ఏంటంటే దేవుడు ఏదో ఇచ్చేస్తున్నాడు, మీకు మంచి జ్ఞానం ఇచ్చేస్తున్నాడు, సులుగుతనం ఇచ్చేస్తున్నాడు. ఒకసారి మీకు సఫలం కొట్టుకోండి గట్టిగా. ఇంకెవరు కూడా మాట్లాడకుండా పిటర్ సైలెంట్ గా దేవుడి సన్నిధిలో నేరుగా వాక్యంలోకి మనం వెళ్ళిపోతున్నాం. సమయం తక్కువ ఉన్నది, దేవుడి మాటలు ఎక్కువ ఉన్నాయి కనుక మనం ఏమాత్రం సమయం వృధా చేయకుండా, నాకు ఒకటే ఆలోచన, వాహనం వద్దులోకి నేను బైబిల్ మూసేస్తాను. ఓకే, అది ఏ వాహనం అనేది మీకు అర్థమైపోయింది కనుక దాన్ని బట్టి నేను నేరుగా వాక్యంలోకి వెళ్ళిపోతున్నాను. ఆల్రెడీ ప్రేయర్కి వచ్చిన వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. ఆల్రెడీ ప్రేయర్కి వచ్చిన వారందరూ కూడా ధైర్యంగా ఎత్తంటారా పడవగానా? మీరందరూ గొప్ప దీవెనలు పొందేసుకుంటారు. మీరు ఏమేమి ప్రార్థన చేశారో అవన్నీ దేవుడు మీ జీవితంలో చేసేస్తాడు. ఇంకా అందులో డోకా లేదు. ఇన్ని 10 నెలలు జరిగాయి, ఎలా జరిగాయో మాకు తెలియదు కానీ 11వ నెలలో మాత్రం చాలా అద్భుతమైన రీతిగా దేవుడు ఆన్లైన్ ప్రేయర్ జరిగించాడు. ఆ అభిషేకం, ఆ దీవెన, లేకపోతే ఆ యొక్క ప్రార్థన ఆత్మ దేవుడు మీరు అనుభవించారు కనుక మీకు తెలుస్తుంది. నేనైతే చాలా బ్లెస్ అయ్యాను, నేనైతే చాలా దీవించబడ్డాను. మంచి ఆరోగ్యం ఇచ్చాను. నాకు నీరసంతో ప్రారంభించాం ఆన్లైన్ ప్రేయర్, కానీ ఆరోగ్యంతో తిరిగి ముగించుకున్నాం. దేవుడికి మహిమ కలుగునుగా. కనుక వస్తూ ఉండండి. రాలేని వారందరూ కూడా మీరు కూడా అటువంటి ఆధిక్యతను పొందుకోవాలనేది నా ఆశ. కనుక వస్తే ఆ దీవెన మీకు కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. అయితే ఆల్రెడీ ప్రేయర్లో 6వ సిద్ధం గురించి చెప్పాను. ఏంటి చెప్పాను? 6వ సిద్ధం చెప్పారు. 3 మాటలు చెప్పుకున్నాం. 1 నిజమైన వెలుగు, 2 ఆసక్తులై ఉండాలి, 3వది శ్రమ వచ్చినప్పటికీ సిలువ శ్రమను పట్టుకొని దేవుని వైపు ఏం చేయాలా? దేవుని మీదే ఆధారపడాలి. బంధువుల మీద కానీ, స్నేహితుల మీద కానీ, రక్త సంబంధుల మీద కానీ కాదు. సిలువ శ్రమను అనుభవిస్తూ దేవుని కొరకు సాగిపోయే వారిగా ఉండాలని 3 విషయాలు అనర్గళంగా 6వ సిద్ధం గురించి మనం నేర్చుకున్నాం. కనుక ఈరోజు దేవాది దేవుడు